హాయ్ చిల్డ్రన్. మీకు రాముడి కథ తెలుసా? రాముడు ఎలా పుట్టాడు? ఆయన్ని ఎందుకు శ్రీ మహావిష్ణువు అవతారం అంటారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ కథను తప్పకుండా వినాల్సిందే. కథ చెప్పటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము అయోధ్య అనే ఒక అందమైన నగరం ఉండేది. ఆ అందమైన నగరానికి దశరథ మహారాజుగా ఉండేవాడు. అతను చాలా గొప్ప ధర్మవంతుడు, చాలా శూరుడు. ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. దశరథ మహారాజు ప్రజలను తన కన్న పిల్లల్లా చూసుకునేవారు. ఆయన రాజ్యంలో అందరూ చాలా సంతోషంగా, ఎలాంటి కలతలు లేకుండా, ఆహారానికి ఎలాంటి కొరత లేకుండా ఎంతో సంతోషంగా ఉండేవారు. అయితే ఆ రాజ్యానికి రాజైన దశరథుడు మాత్రము సంతోషంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆయనకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే తన తర్వాత రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు? ఇదే అతనికి చాలా భయంగా ఉండేది. ఎప్పుడూ అదే ఆలోచనలో బాధపడుతూ ఉండేవాడు. దశరథ మహారాజు ఈ సమస్యను ఎలా పరిష్కారం చేయాలి అని మహర్షులందరినీ పిలిచి అడుగుతాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి పుత్రకామేష్టి యాగం గనక చేసినట్లయితే సంతానం కలుగుతుందని సూచిస్తారు. వెంటనే దశరథ మహారాజు యాగం చేయించటానికి ఋష్యశృంగుణ్ణి పిలిపిస్తారు. ఆ యాగము చాలా శక్తివంతమైనది. ఆ యాగము పూర్తయ్యేసరికి దేవతలందరూ చాలా ఆనందిస్తారు. దేవతల యొక్క ఆశీర్వాదంతో అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడు. అగ్నిదేవుని చేతిలో ఒక ప్రసాదపు కప్పు ఉంటుంది. దశరథ మహారాజుకి ఆ ప్రసాదాన్ని ఇచ్చి, ఈ ప్రసాదాన్ని నీ ముగ్గురు రాణులకు ఇవ్వు. నీలకంఠుడు వరంగా ఇచ్చిన ఈ ప్రసాదం ద్వారా నీకు కుమారులు కలుగుతారు అని చెప్తాడు. వెంటనే దశరథుడు ప్రసాదాన్ని తన రాణులైన కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయీ దేవికి ఇస్తాడు. ఆ ప్రసాదాన్ని ఆ రాణులు ఎంతో భక్తితో తీసుకుంటారు. కొన్ని నెలల తర్వాత అయోధ్య నగరము ఆనందంతో నిండిపోతుంది. ఎందుకంటే దశరథ మహారాజుకి నలుగురు కుమారులు జన్మించారు. వారికి శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని పేర్లు పెడతారు. పిల్లలు, ఈ రాముడెవరో తెలుసా? శ్రీ మహావిష్ణువు స్వయంగా భూలోకానికి వచ్చిన అవతారము. ఆయన భూమి మీద ధర్మాన్ని స్థాపించటానికి, భూమిపైన ఉన్న రాక్షసులను సంహరించటానికి జన్మించారు. ఈ నలుగురు అన్నదమ్ములు ఎంతో చక్కగా పెరిగి పెద్దయ్యారు. రాముడు ధర్మాన్ని నమ్మి ఎప్పుడూ నిజాయితీగా ఉండేవాడు. శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకి మంచి వారసుడయ్యాడు. ఈ కథలో మనం ఏం నేర్చుకున్నామో తెలుసా? ధర్మాన్ని నమ్మిన వారికి ఎప్పుడూ విజయం లభిస్తుంది. కష్ట సమయంలో కూడా ఓర్పుగా ఉండాలి. నమ్మకంతో మంచి పనులు చేస్తే దేవతల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మనకే ఉంటాయి. ఈ కథ మీకు నచ్చిందా? మరిన్ని రామాయణం కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ స్నేహితులతో మా ఛానల్ షేర్ చేయండి. రాబోయే ఎపిసోడ్లో మరొక అద్భుతమైన కథతో కలుద్దాము. జై శ్రీరామ్.